సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కృపయే అపరిమితమా నా దేవా, అపరిమి కృపయే అపరిమితమా నా దేవా, కృపయే అర్పితమా నా కృపయే నీ కృపయే అనపితమా ఎనలేని నీ కరుణగానలేని నీ దయ వివరింపగలనా, మనోహరమా అపరంజిమయమా ప్రభు, నీ ముఖమే మనోహరమా అపరంజిమయమా ప్రభు, కృపయే నీ కృపయే అపరిమితమా నా దేవా, కృపయే నీ కృపయే అపరిమితమా నా దేవా, జయ జయ ధ్వనులై పరిశుద్ధుల స్తుతిర్పణలై పరిశుద్ధతయే పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలమా, అపరిమితమా నా దేవా, కృపయే నీ కృపయే అపరిమితమా నా దేవా, కృపయే నీ కృపయే అపరిమితమా నా దేవా, నా దేవా
పరిమితమా నా దేవా నా దేవా నా దేవా రోమిల రాసిన పత్రిక 3వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. దేవుని వాక్య భాగం ఈ 3, ఈ 2 దగ్గర దగ్గర 4 చేసాం. ఈ 4 కూడా అది వాక్యం వివరించింది. యోహాను పత్రిక ఆది నుండి ఏది ఉంటునో, మనం ఏది కనులారా చూచితామో, మన చేతులు దేన్ని తాకి చూచినా అని రాయబడి ఉంది కదా దాంట్లో. అవన్నీ కూడా ఇప్పుడు 4వ 5వ మెసేజ్కి వచ్చాను నేను. ఈ 5 మెసేజ్కి మీ మధ్యలో మాట్లాడుతూ ఒక చోట ఆగిపోయాను నేను. ఏంటంటే అది అబ్రహాము నడిచిన అడుగులు అనే విషయం మీ మధ్యలో చెప్పి క్లోజ్ చేశాను నేను. అబ్రహాము నడిచిన అడుగులు ఏంటంటే, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని రాయబడి ఉంది. అబ్రహాం దేవుని నమ్మెను. నీతి అనేది కల్వరి నీతి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి నీతి కల్వరి నీతి. అది పాత నిబంధనలో అబ్రహాముకి లభించింది. తను మెస్సపటోనియాలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి, మహిమ కలిగిన దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమై అని రాయబడింది దాంట్లో. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలో మహిమ కలిగిన ప్రత్యక్షతలో అతనికి నీతి లభించింది, విశ్వాసం లభించింది. దేవుని ప్రత్యక్షతలో ఎన్నో సత్యాలు అతను లభించాయి. అంతే, అంతకంటే అబ్రహాంకి మరేం చూడాల. దాంట్లో చూసినట్లయితే కనుక అబ్రహాము ఆ ప్రత్యక్షతలో ఎన్నో సత్యాలు బయలుపరచబడ్డాయి. గతించినవి ఎన్ని నా మదిలోకి వస్తున్నాయో అన్ని వస్తున్నాయి నా మదిలోకి. కానీ ఎంతోమంది చూచి ఉండరు, చదివి ఉండరు. కానీ దేవుడు ఎప్పటికైనా ఈ పరిచయం ఆశ్రయిస్తాడని నన్ను. ఇవేమి కట్టుకథలు కాదు, ఇవేమి తెచ్చుకున్నటువంటి కథలు కాదు. హిస్టరీ అనేది బైబిల్లో చరిత్రాత్మకమైనటువంటి మార్గాల్లో దేవుని ఆత్మ ఎలాగ అందులో నిలబడిందో, చరిత్రాత్మకమైన సత్యాల్లో దేవుని ఆత్మ ఎలా నిలబడిందో అనేది చాలా ప్రధానమైనదిగా దీంట్లో చూపించబడింది. ఆయన హిస్టారికల్ వేలో దేవుని ఆత్మ సృష్టికి పూర్వం ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, సృష్టి తర్వాత నోహ కాలంలో ఆయన చేసే నిబంధన అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరకతం వలె ప్రకాశించే ఇంద్రధనుస్సు ఎక్కడ రాయబడి ఉందంటే, ఇదేంటి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ ఇంద్రధనుస్సు కాదు, మేఘధనుస్సు అని రాయబడింది. చాలాసార్లు మనకి తెలియని రీతిగా ఇంద్రధనుస్సు అంటాం అన్నమాట వాడుక భాషలో. కానీ మేఘాల్లో ఆయన ధనుస్సును పెట్టాడు ప్రభు. ఆయన అది నిబంధనతో కూడినటువంటిది. ధనుస్సు అనేది నిబంధన. అది గ్రీన్ కలర్లో, అంటే పచ్చదనంలో ఇంకో రంగు, మరకతం అంటే 2 రంగులు కలిసింది అక్కడ దాంట్లో. ఆ పచ్చ అనేది నీతికి న్యాయానికి గుర్తు. అబ్రహాముకు ముందు నోవహులో ఉన్న నీతి, ఎటువంటి నీతి? నోవహులో ఉన్నటువంటి నీతి. అటువంటి నీతిని ధరించినటువంటి నోవహులో నుంచి వచ్చినటువంటి జనరేషన్స్, షేము సంతానంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము. ఆ యొక్క నీతి కానీ విశ్వాసం కానీ నోవహులో ఎలా ఉంది అంటే, అది ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. నీతికి వారసుడయ్యాడు. ఆ మాటలో 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. నీతికి వారసుడయ్యాడు అంటే కల్వరి నీతికి వారసుడయ్యాడు, యెహోవా నీతికి వారసుడయ్యాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి మూలంగా కాక అని రాయబడి ఉంది. ఆ కృపను అనుసరించి ఆ నీతికి వారసుడయ్యాడు. ఆ నీతి కల్వరి నీతి. కల్వరిలో చిందించిన రక్తంలో ఆ నీతి ఆ దారలో అబ్రహాము చూడక మునుపు మెస్సపటోనియాలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలో ఆ కల్వరి నీతి అబ్రహాము లభించింది. మోషేకి బండసందుల్లో కల్వరి నీతి లభించింది. నోహకి ఆ జలప్రళయంలో నుండి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మరకతం వలె ప్రకాశించే మేఘధనుస్సు అతని హృదయంలో లేక ఆయన సరౌండింగ్స్, ఆయన చుట్టూ కమ్మేసింది. ఆ ధనస్సు తనకు వెలుగునిచ్చింది. చీకటి లోయల్లో వెలుగునిచ్చింది, చీకటి మార్గాల్లో వెలుగునిచ్చింది. వెలిగే లేనటువంటి ఆ పరిస్థితుల్లో కారు చీకటిమయమైనటువంటి స్థలంలో వెలిగించింది. సిలువ వెలుగు, సిలువ పలుకులు
7 పలుకులు ఆత్మకి ప్రకాశమానమైనటువంటి వెలుగు. అది మహిమా ప్రభావం కలిగినటువంటి సిలువ, కల్వరి సిలువ. అటువంటిది ఆది కాండంలో తొలి పలుకులు, ఆయన స్వరం, తొలి స్వరంలో తొలి పలుకులో తొలి కోణం భూమిలోకి నీళ్ళలోకి దూసుకొని పోయినటువంటి ఆ కోణం, అది సిలువ యొక్క కోణం. ఆ కోణంలో ఒక వ్యక్తి, ఆ కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీళ్ళను కదిపినప్పుడు, దేవునాత్మ జలములలో అల్లాడినప్పుడు సిలువ యొక్క ధ్వని మొట్టమొదటిగా ఆ జలాల్లో వినబడింది. సిలువ యొక్క ధ్వనులు జయధ్వనులు. అంధకారమైన హృదయంలో ఆ సిలువ యొక్క జయధ్వనులు హృదయంలో మ్రోగితే నీ జీవితం ధన్యమవుతుంది. సిలువ లేని జీవితం అది విలువ లేనిది. సిలువ లేని ప్రయాణం విలువ లేని ప్రయాణం. సిలువలో ఆ యొక్క శక్తిని కనుగొనలేని హృదయం, క్రీస్తు నీతిని కనుగొనలేని హృదయం, సిలువలో ప్రభువును చూడలేనటువంటి హృదయం, క్రీస్తునందు రక్తనందు విశ్వాసంలో దేవుని చూడలేనటువంటి హృదయం. సిలువ కేంద్రమైనటువంటిది బైబిల్ గ్రంథానికి, పరలోకమునకు కేంద్రమైనటువంటిది, బైబిల్కు కేంద్రమైనటువంటిది, నీ ఆత్మకు కేంద్రమైనటువంటిది, నీ జీవితానికి కేంద్రమైనటువంటిది, నీ పరిచర్యకు కేంద్రమైనటువంటిది సిలువ యొక్క స్థానాలు. అది శబ్దాలతో కూడిన సిలువ కాదు, అది ఆ యొక్క శబ్దం, సిలువ యొక్క శబ్దం, రణధ్వని, యుద్ధధ్వని. ప్రభు సర్వలోకం మధ్యలో స్థాపించిన ఆ సిలువ యొక్క సింహాసనం, అందులో దాచబడి ఉంది ఆయన మహిమ యొక్క దర్శనం, ఆయన మహిమ పూర్ణుడైన విషయం అందులో దాచిపెట్టబడి ఉందనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను నేను. ఇది ఒక భాగంలో అబ్రహాము నడిచాడు. ఎలా నడిచాడంటే 7 అడుగులు నడిచాడండి. ఆ 7 అడుగులు ఏంటో నేను మీకు చెప్పలేను, కానీ అడుగులు బైబిల్ గ్రంథంలో అడుగులు వేశాడండి ఆయన. అబ్రహాము అడుగులు వేశాడు. విశ్వాసాన్ని, నీతిని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడేది. నీతి, కల్వరి నీతి ఆత్మకు అందించబడితే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం కాకుండా నీతిగా జీవించగలుగుతాడు, పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. కల్వరి నీతి ఆత్మ లభించకపోతే ఆ వ్యక్తి పరిశుద్ధంగా లభించడానికి తన సొంత క్రియల వలన, సొంత జ్ఞానం వలన లభించడం సాధ్యపరచబడదు. ఒకవేళ రక్షణ ఇమిటేట్ చేస్తే వారి ఆత్మలకి జీవితమే ఇమిటేషన్ అయిపోద్ది. రియాలిటీ దొరక్క తండ్రుకులాడతారు. రియాలిటీ దొరక్క ఆత్మలో తండ్రుకులాడతారండి ఆ వ్యక్తి జీవితం. అది లభించకపోతే ఓ వ్యక్తి జీవితంలో దేవుని శక్తి కనుమరుగైపోద్ది. వారి జీవితాల్లో సంఘంలో కనుమరుగైపోద్ది. సంఘంలో వ్యాపించేటటువంటి తెలియనటువంటి ఆత్మ సంఘంలో వెలువడి చేస్తున్న విషయాన్ని మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఆయన క్రీస్తు పుట్టుక మరణ పునరుత్థానాలు అనేవి బైబిల్ గ్రంథంలో చాలా ప్రధానమైనవి. అంతకు మించి డాక్టరల్ పాయింట్ లేదు. క్రీస్తు మరణ పునరుత్థానాలకు మించిన డాక్టరల్ పాయింట్ మరొకటి లేదు. డాక్టరల్ పాయింట్ దాని మీద సంఘం కట్టబడాలి. నీ రక్షణ అనేది అందులో కట్టబడింది, నీ ఆత్మలో కట్టబడాలి. అంతకు మించిన డాక్టరల్ పాయింట్ లేదు చెప్పాలంటే. క్రీస్తు పుట్టుక మరణ పునరుత్థానాలు లేక సమాధి అవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితానికి పట్టుత్వం, ఆత్మకి ప్రధానమైనటువంటిది, ఆత్మకు బలం కలిగినటువంటిది. అందులో సంఘం అనేది కేంద్రీకరించబడింది. ప్రభు ప్రేమ ఎలా కేంద్రీకరించబడిందో సంఘం కేంద్రీకరించబడింది. అందులో నిలబడింది సంఘం. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో సంఘం జీవం పోసుకుంటూ వచ్చింది. పరిశుద్ధాత్మని యొక్క గాలితో సంఘం ఆదరణ పొందుతూ వచ్చింది. ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఒక హృదయంలో రక్షణ కాంతిలో ప్రకాశించిన సత్యం అనేది ఒక హృదయంలో కనుక లేకపోతే ఆ వ్యక్తి నెమ్మది పొందలేరు ఆత్మలో అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత అబ్రహాం గురించి కూడా చాలా అధ్యాయాలు మాట్లాడాను, చాలా మెసేజెస్ మాట్లాడాను. తర్వాత మోషే గురించి కూడా ఎన్నో విషయాలు మాట్లాడాను, కానీ కొన్ని విషయాలు మీతో మాట్లాడదలుస్తున్నాను. మోషే జన్మించిన తర్వాత యొక్కెబెదు అమ్రాము కుమారుడను. ఆ పుట్టుకలోని అతి సుందరుడు అంటే అతన్ని అసలు దాచలేకపోయారు. అతన్ని జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారని కూడా అందరికీ కూడా తెలుసు కదా. జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారు అతన్ని. తర్వాత ఫరో కుమార్తె తీసుకురావడం, ఫరో కుమార్తె అమ్మ తిరిగి మోషే తల్లిని యొక్కెబెదుకి ఇవ్వడం మనకి బాగా తెలుసు. బైబిల్ అంతా అవన్నీ డీటెయిల్గా మీకు చెప్పే అవసరం లేదు. తర్వాత ఎంతో సుందరుడు అని చెప్పబడింది. అతను ప్రవక్త ఇచ్చాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనాది కాలంలోనే ఆయన ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు ఒక ప్రధానమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను డీటెయిల్గా చెప్పడం అవసరం లేదు కాబట్టి మీకు అందరూ తెలుసు. తర్వాత
తిరిగి తల్లి ఒడిలో చేర్చబడ్డాడు. తల్లి యొక్క ప్రార్థన ఎటువంటిదో అనేది అది మొట్టమొదటి స్టెప్. తల్లి ఒడిలో చేర్చబడినటువంటి ఆ తల్లి యొక్క వేదన ఎటువంటిదో అది మొట్టమొదటి స్టెప్ అండి. మొట్టమొదటి స్టెప్ తల్లి ఒడి అనేది సండే స్కూల్కి మించింది. తల్లి ఒడి, నువ్వు తల్లి ఒడిలో పెంచబడితే దేవుని వాక్యంతో సండే స్కూల్ని పెంచగలిగే పిల్లల్ని పెంచగలిగే సామర్థ్యవంతుడు అవుతావు. సండే స్కూల్లో పిల్లల్ని పెంచగలిగే సామర్థ్యుడు కలిగిన వాడుగా ఉన్నవారు తల్లి ఒడిలో పెంచబడినవారు, వారు యూత్ని పెంచగలరు. ఇవి లేకపోతే యూత్ పెంచబడరు, సండే స్కూల్ పిల్లలు కూడా పెంచబడరు. అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. కక్ష చేత కానీ మిష చేత కానీ నేను మీ దేవుని వాక్యాన్ని ప్రకటించట్లేదు, కానీ ఎంతో ప్రేమతో నాకు కలిగిన చిన్న అనుభవాలతో మీ దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నాను నేను అంతే. తర్వాత ఎలా పెంచిందో తల్లి అసలు మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో వీరు యూదా గోత్రం నుంచి వచ్చినట్టు వాళ్ళు, మరి అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ లేవీయులు దాంట్లో అహరోను గోత్రం నుంచి తర్వాత 3 రకాలైనటువంటి జాతులు అక్కడి నుంచి పుట్టినట్టుగా మనం చూడగలం. ఈ గోత్ర సంగతి నేను చెప్పడం లేదు, ఎందుకంటే నేను గ్రహించుకున్నది అవుట్లైన్గా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వ్యక్తి మోషే. తర్వాత ఇతను ఎంత ప్రేమ కలిగి ఉందంటే, తల్లి ఇతని మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే, ఈ ప్రేమలో దేవుని యొక్క ప్రేమని ఎలా నూరిపోసిందో, ఎన్నిసార్లు తల్లి కన్నీటిని చూచుంటాడో, ఎన్నిసార్లు తల్లి వేదన పట్టడం చూచుంటాడో, తను దుఃఖపట్టడం చూచుంటాడో. ఎందుకు తల్లి ఏడుస్తుంది? ఆయన ఈ గోత్రాల్లో ఆ మెస్సయ్య రావాలి. దాంట్లో తన కుమారుని మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని ఇశ్రాయేల్ విడిపించేవాడుగా ఉండాలి. తన హృదయంలో ఎన్ని ఆశలు ఉన్నాయో. ఏంటి హన్న ఒప్పుకుందంటే దేవుని సన్నిధిలో ఆ బిడ్డని సమర్పించింది. ఒప్పుకోవటం అంటే ఇది ప్రేమకు సంబంధించింది. రక్తం పెట్టి నిన్ను కొన్నటువంటి ప్రభు యొక్క ప్రేమకు సంబంధించింది ఈ ప్రేమ హృదయంలో లేకపోతే సేవ చేయడం వద్దండి. సేవ చేయొద్దు ఈ ప్రేమ లేకపోతే. సేవ అనేది ఆటలాడుకునే బొమ్మలు కాదండి, చిల్లపెంకులు కాదు, గోళీలాటలు కాదండి. సేవ అనేది దూషించడానికి ప్రేమ అనేది, కలువరి ప్రేమ అనేది పరలోకం నుంచి భూలోకాన్ని తాకింది, నీళ్ళలో అల్లాడింది, నీళ్ళల్లో వేదన పడిందండి. కలువరి కోణాన్ని స్థాపించింది భూలోకంలో. కలువరి సింహాసనాన్ని ఆది కాలంలో స్థాపించింది. ఆ వేదనలో కలువరి యొక్క సింహాసనం భూమి మీద తీసుకురాబడింది. ఆ సింహాసనం రాజరిక సింహాసనం కాదు. ఆ సింహాసనం ఆయన వేదన పొందినటువంటి ఆ స్థానాలు, ఆయన స్వరూపమైన సోసైన లేక మహిమా స్వరూపాన్ని కోల్పోయి భూలోకంలో సిలువ వేయబడవలసిన స్థానం. అది నీ ఉపదేశాలు లేకపోతే, అది నీ గుండెలో లేకపోతే ఇంకేం ప్రకటన అండి, ఇంకేం వాక్యపరిచర్య? నీ గుండెల్లో ప్రేమ పలుకులు లేకపోతే, ఆ ప్రేమ పలుకులు తొలి పలుకులు అన్నాడు, తొలి వెలుగు అన్నాడు. మొట్టమొదటి స్వరం, ఆ స్వరంలో తొలి పలుకు వెలిగే, తొలి మహిమ వెలిగే. అందులో ఆ పలుకుల్లో ప్రేమ పలుకులు నీ హృదయంలో నాటపడకపోతే ఏ పని చేయగలవండి, ఏ పని చేయగలరో అనే విషయం గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ పని చేయగలరు? ఒక కుటుంబం ఉంటే భార్యను ప్రేమించాలని భర్తకు చెప్పాలా, భర్తను ప్రేమించాలని భార్యకి చెప్పాలా, లేకపోతే పిల్లల్ని ప్రేమించాలని వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా? ఎక్కడి నుంచి పుట్టింది ఆ ప్రేమ? ఎక్కడి నుంచి పుట్టిందండి ఆ ప్రేమ అనేది? కల్లూరి ప్రేమ అనేది ఒక హృదయంలో, కల్లూరిలో దాచబడిన క్రీస్తుని చూడగానే ఆ ప్రేమ నీ హృదయంలో పుట్టితే రక్తము నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగితే, అక్కడ ఆ ప్రేమలో ఆ పరిశుద్ధుని యొక్క ముఖస్వరూపం నీ హృదయంలో ముద్రితమవుతుంది. లేదా ముద్రితం కాదు. లోకం మర్చిపోయింది, లోకంలో అసలే లేదు. సంఘం మర్చిపోయింది, సంఘంలో అసలే లేదు. ఒక డూప్లికేట్ వస్తుందండి సంఘంలో. ఈ అనుకరణ సంఘంలోకి మేలు చేయలేదు. ఎట్టి పరిస్థితులు కూడా మేలు చేయలేదండి. అనుకరణ అనేది సంఘంలో మేలు చేసే సత్యం కాదు. అది ఇమిటేషన్ అనేది అది కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. ఒరిజినాలిటీ కావాలి దేవుని సంఘాల్లో. పరిశుద్ధుని ప్రేమలో ఏకమైన హృదయం నాలో లేకపోతే దేవుని సంఘాన్ని పోషించడానికి ఎవరి తరం కూడా కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత తల్లి కన్నీళ్ళు మోషే ఎన్నిసార్లు చూస్తుంటాడో తెలియదండి. నేను కొన్ని విషయాలు చెప్పాలని తలంచినా సరే ఏంటో గొప్పగా చెప్పుకున్నాను అనుకుంటారు కాబట్టి ఆ విషయాలు నేను మీతో మాట్లాడలేను. ఒక తల్లి పిల్లల్ని పెంచడానికి
పిల్లలు పెంచడానికి గర్భంలో బయలు పడకమైపోయి దావీదంటే నేను నా తల్లి గర్భంలో ఉండగానే ప్రభువా నీ కన్నులను చూచేయి, ప్రభువా నీ కన్నులను చూచేయి, నీ సేవకురాలు కుమారుడిని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. తల్లి ఎటు ఉంటుందో ఎక్కడ రాయబడలేదు. దావీదు తల్లి నీ సేవకురాలి కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నా తల్లి గర్భంలో ఉండగానే నీ కళ్ళు నన్ను చూచేయి ప్రభువా. నీ కన్నీళ్లు ప్రభు పాదాలు తాగితే, ప్రభు కన్నీళ్లు నీ బిడ్డల హృదయాలను తాగుతాయండి. అంతకంటే మార్గం లేదు. మన నిరీక్షణ విశ్వాసం అనేది అక్కడ దాచిపెట్టబడి ఉందండి, మరెక్కడ కూడా దాచిపెట్టబడలేదు. దేవుని శక్తులు దాచిపెట్టబడి ఉన్నాయి. మన నిరీక్షణ విశ్వాసం అనేది బైబిల్ గ్రంథం అనేది ఊహాజీవితం కాదండి. బైబిల్ గ్రంథం అనేది మరొకటి కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపితమై రాయబడిన గ్రంథం. పరలోకం యొక్క మహిమలో నుంచి వెలువడినటువంటి ఆ వాక్యం బైబిల్ గ్రంథానికి మొట్టమొదటి పునాది. ఆది కాండంలో మొట్టమొదటి పునాది. అది కలవరి రక్తాన్ని బయలుపరిచింది, కలవరి యొక్క మార్గాలను బయలుపరిచింది. యేసుక్రీస్తు కలవరి శిలువలో ఎలా ఆయన మరణం పొందుతాడు అనేది వాక్యం బయలుపరిచింది. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. యోహాను సువార్త 1:4 సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది వాక్యం. ఈ వాక్యం నీ హృదయంలో సంపూర్తి చెందకపోతే, నీ హృదయం నుంచి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి యేసుక్రీస్తు నీ హృదయం నుంచి బయటికి తీసుకురాబడ్డు. ఉపదేశాలు రమ్యమైనవిగా ఉండవు, ఉపదేశాలు ఘనమైనవిగా ఉండవు. పాపం జయించిన అనుభవం నీ హృదయంలో లేకపోతే, పాప స్వభావం నీ హృదయాన్ని విడిచి వెళ్ళకపోతే, అంతరంగంలో పాపం నిజం మీద నీకు విజయం లేకపోతే పరిశుద్ధ జీవితంలో ఉన్నటువంటి ఆ కళలని ఆత్మకంలో, ఆ కళలో మహిమాయుక్తమైన కళలో, పరిశుద్ధతలో ప్రకాశించే మహిమాయుక్తమైన కళలు నీ ఆత్మకు అందకపోతే, ఏ వ్యక్తి ఏ సేవకుడు కూడా పరిశుద్ధ జీవితాన్ని గురించి బోధించలేడండి చెప్తున్నాను నేను. బోధించలేడు. ఇది ఆటలతో పాటలతో పరిశుద్ధత అంటే పదాలు ఉచ్చరిస్తే వచ్చేది కాదండి. అది నీ అనుభవం ఉండాలి, నీ ముఖ కాంతి అందులో ఉండాలి, నీ వేదన అందులో ఉండాలి, ఆ పాదాల మీద పడిన అనుభవం ఉండాలి. పాదాలు పట్టుకుని అంగార్చిన అనుభవం నీ హృదయం లేకపోతే ఏ విధమైన బోధన బోధించగలుగుతామో ఒకసారి ఆలోచించుకోవాలి. చూసినట్లయితే కనుక తర్వాత దేవుని వాక్య భాగంలో దాంట్లో రాయబడి ఉందండి. ఎబిరి రాసిన పత్రికలో ఒక మాట, స్వల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. తర్వాత మోషే కన్నీరు, తన తండ్రి యొక్క కన్నీరు ఎన్నిసార్లు చూచాడో అనే విషయం మీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మోషే కళ్ళ ముందు ఫరో కుమార్తె యొక్క ఐశ్వర్యం, ఫరో యొక్క ఐశ్వర్యం ఎంత కనబడి ఉంటుందోనండి. నడిస్తే ఐశ్వర్యం, కూర్చుంటే ఐశ్వర్యం, ధననిధులు, ధనాగారాలు ఎన్ని కనబడి ఉంటాయో అది తన కళ్ళని, తన హృదయాన్ని మోసం చేయలేకపోయాయి. తన చుట్టూ పాపం తను లోపరుచుకోలేకపోయాయండి. ఒక వ్యక్తి జీవితంలో చుట్టూ పాపం ఎలువడి చేసినా సరే అది లోపరుచుకోవటానికి అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఆ హృదయంలో పరిశుద్ధుని సింహాసనం ఉంది అన్నమాట విషయం. అది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుని సింహాసనం హృదయం లేకపోతే ఈ యొక్క పాపం యొక్క కళలు నిన్ను కమ్ముకోవటానికి, నిన్ను చుట్టుకోవటానికి, నిన్ను నాశనం చేయడానికి నీ చుట్టూ నిన్ను బారులు తిరిగి నిలబడతాయి అన్నమాట. విమోచన ధర్మం, విమోచన కార్యం, విమోచనలో రక్షణ, విమోచనలో పాపక్షమాపణ అది నీ హృదయంలో పుట్టినిల్లండి. నీ హృదయంలో పుట్టినిల్లు, నీ హృదయంలో పుట్టినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆలయం అదే నీ హృదయంలో. అటువంటి దాంట్లో నీ హృదయం ఎలా ఉందనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ముందుకెళ్తున్నాను. తర్వాత ఎన్ని పాపస్థానాల్లో తన చుట్టూ నిలబడిపోయాయో, ఎంతమంది తన చుట్టూ తిరిగి ఉంటారో. మోషే యొక్క సౌందర్యం కానీ, మోషే యొక్క జ్ఞానం కానీ, మోషే యొక్క తెలివితేటలు కానీ, ఇవన్నీ కూడా సీనాయి కొండ మీద మోషేని చూసినప్పుడు మనకు అర్థం అవుతాయి. అటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎలా మోషేకి బయలుపరిచాడో, తన కళ్ళతో చూడటానికి, తన చెవులతో వినటానికి, ఆ స్వరూపాన్ని నిదానం చూడగలటానికి ఎటువంటి స్థానాలు దేవుడు మోషేకి ఇచ్చాడనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు వాక్య భావాలు చూసినట్లయితే కనుక ఎందుకు కారణం ఏంటంటే, ఎందుకు ఆకర్షించబడలేదంటే, ఎటు వెళ్ళినా తనకు తల్లి కన్నీరే కనిపించేది. ఎటు నడిచినా తన తల్లి యొక్క వేదన కనిపించేది. ఎలా కన్నీరు వచ్చిందో తల్లి తన కోసం. దేవుని గురించిన బోధలు ఎటువంటి బోధలు బోధించిందో, ఏ మార్గం చూసినా తన కన్నీళ్లు, తల్లి యొక్క కన్నీళ్లు రాజబాట అయిపోయాయి. రాజబాటలో అవి అతని జీవితాన్ని తీర్చిదిద్దాయి. ముళ్ళ బాటల్లో, ఈ లోక సంబంధమైన పాప వలయాల్లో తల్లి కన్నీళ్ళు అక్కడ నిలబడ్డాయి. ఆ కాళ్ళు ఇటువంటి వేయకుండా నిలబడ్డాయి. దేవుని ప్రజలతో జీవించడం అనుకున్నాడు. స్వల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే
దేవుని ప్రజలతో జీవించిన వేలని తొలగించాడు. అది హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. తర్వాత దేవుని వాక్య భావం చూసినట్లయితే కనుక అతని యొక్క ఫరో కుమార్తె దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా మోషే తల్లి దగ్గర దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బహు క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బహు క్షుణ్ణంగా పఠించి పరిశీలించిన వ్యక్తి, యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని బహు తేటగా నేర్చుకునే వ్యక్తి. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు దాంట్లో విశ్వాసం అనే లిస్టులో ఈ మోషే యొక్క పేరు కూడా చేర్చబడింది. దాంట్లో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అతనిలో ఒక జ్ఞానం ప్రకాశించిందండి. జ్ఞానం లోకంలో ఎన్నో విధాలైన జ్ఞానాలు ఉండవచ్చు, కానీ అవి జ్ఞానాలు కొంతకే పరిమితం, అది పూర్తి పరిమితం కాదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట అనేది జ్ఞానానికి అది మూలం. జ్ఞానానికి పుట్టినీళ్ళు ఉండేది జ్ఞానం. ఈ జ్ఞాన హృదయాంతరంగంలో ఒక వ్యక్తిని చూడటానికి కానీ, ఒక హృదయాంతరంగాన్ని పరిశీలించడానికి కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన ఒక వరమండి. సంఘం ఏ పరిస్థితిలో ఉందో, ఎక్కడ సంఘం పడిపోతుందో అది ఆ జ్ఞానం అందులో పోయబడిందండి. నీ హృదయాంతరంగంలో ఎవరిని ఉపయోగించుకోవాలనేది ఆ జ్ఞానం నీ హృదయంలో పోయబడింది. ఒకరిని మెప్పించేది కాదండి, ఒకరిని కనపరిచేది కాదు జ్ఞానం అనేది. యెహోవాయందు భయభక్తులు జ్ఞానం, పరిశుద్ధాత్మ నీకు శక్తి, సంఘం నిలబట్టడానికి, బలమైన స్తంభాలు నిలబట్టడానికి ఒక సేవకునికి సేవకురాలకు ఇచ్చిన కృపావరం ఉన్నది. దాన్ని తొట్టిల్లారా సంఘంలో ఎన్నో బలహీనమైన పరిస్థితులు అందులో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ధర్మం, సేవకుని యొక్క ధర్మం అది. ఎందుకంటే సేవకులకి నీ బోధించకపోయినా వాక్యం నాకు వచ్చినటువంటి వాక్య భాగాలు ఇటువంటి వాక్య భాగాలు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పే వాక్య భాగం ఫలానా వ్యక్తి అని మీతో చెప్పడానికి నాకు ఏమీ అధికారం లేదండి. సత్యాన్ని ప్రకటించడం కోసమే తప్ప, సత్యాన్ని బయలుపరచడం కోసం తప్ప, సత్యమైన దేవుని వాక్యాన్ని ప్రకటించడం తప్ప మరో దానికి నాకు ఆస్కారం లేదు దీంట్లో చెప్పగలిగేది. చూసినట్లయితే కనుక దేవుని వాక్యం అనేది మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క బలం కానీ, దేవుని యొక్క జ్ఞానం కానీ అవన్నీ కూడా మోషేకి సీనాయి కొండ మీద దేవుడు మోషేకి బయలుపరిచాడండి. సీనాయి కొండ మీద ఆయన యొక్క ఎపీరియన్స్ ఎలా ఉందంటే ప్రకాశించే అగ్ని వంటి ప్రకాశత కనిపించిందండి. సీనాయి కొండ మీద అగ్ని వంటి ప్రకాశతో ఉన్నటువంటి సీనాయి కొండ మీద ఆయన మోషే యొక్క ముఖంపై ఉన్న తెర లేకుండా దేవునితో మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం తెరతో మాట్లాడాడు అనుకుంటాం, కానీ తెర లేకుండా ముసుగు లేకుండా ముఖం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. కానీ ఇశ్రాయేలు తను తెరి చూడకుండానట్లు మాత్రమే ఆయన కొండ దిగి వచ్చే సమయంలో ముసుగు వేసుకునేను అని రాయబడి ఉంది. దాంట్లో బైబిల్ చదువుకోండి, ఇది తప్పు కాదు. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక ఇంకా 33 అధ్యాయంకి వచ్చినట్లయితే కనుక మరి సబ్జెక్ట్ అంతా అవ్వదు. కాబట్టి 33 అధ్యాయంకి వచ్చేప్పటికి అక్కడ ఇశ్రాయేలు తప్పిదం చేయడం, రాతి పలకలు పగలగొట్టడం అనేది ఎన్నో విషయాలు ఎన్నోసార్లు రాతి పలకల గురించి ఇప్పుడు చెప్పడం లేదు, కానీ ఒక మాట చెప్తున్నా. ప్రభువా నీ మహిమను ఒకసారి నాకు చూపించన్నాడు మోషే. ఎందుకు చూపించమన్నాడు? నీ మహిమను ఒకసారి చూపించమన్నాడు ఆయన. అగ్ని వంటి మహిమ యొక్క ప్రభావం సీనాయి కొండ మీద ప్రకాశిస్తూ ఉంటే ఆయన నీ మహిమను ఒకసారి చూపించని చెప్పి దేవుడు మోషేకి ఎలా సెలవిచ్చాడు? అగ్ని వంటి ముఖ ప్రకాశిత సీనాయి కొండ మీద ప్రకాశిస్తూ ఉంటే నీ మహిమను ఒకసారి చూపించని దేవుడు దేవునితో ఎలా మాట్లాడాడు? ఆ విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా మాట్లాడాడు ఆయన? ఆ సబ్జెక్టు ఇప్పుడు ముందుకు వెళ్ళలేనేమో, ఎందుకంటే ఇంకా 5 నిమిషాల టైం ఉంది నాకు. 5 నిమిషాల టైంలో నేను ముందుకు వెళ్ళడానికి సాధ్యపరచకూడదు. అది మళ్ళీ క్లాసులో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో జ్ఞానం గురించి చెప్పాను, మోషే యొక్క జ్ఞానం గురించి చెప్పాను, సీనాయి కొండ మీద జ్ఞానం ప్రభావితమైందని చెప్పాను, సీనాయి కొండ మీద నుంచి జ్ఞానం ప్రబలిందని చెప్పాను, సీనాయి కొండ మీద జ్ఞానం లోకంలోకి వెళ్ళిందని చెప్పాను, లోకంలో సకల దేశస్థులు యెషడాయి దేవుని శక్తిని కనుగొన్నారని చెప్పాను. ముందు భాగాలు చెప్పాను. అందులో మోషే ఎదురుగా దేవాది దేవుడు ఎదురుగా ఒక మనిషితో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు దేవుడు అక్కడ మోషేతో మాట్లాడినట్లు మనం చూడగలం. తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు మోషే గురించి. భూమి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు మోషే గురించి. అతనిలో నేరం కనుగొనలేదు మోషేలో, కానీ ఒకే ఒక నేరం కనుగొన్నాడు. కానీ తను కనుగొన్న చేసిన నేరం చేశాడు మోషే. అది కూడా ఈ వచ్చే భాగంలో చెప్తాను. ఎందుకంటే వాక్యం అవ్వదు, నేను దాన్ని టచ్ చేస్తే వాక్యం అవ్వదు. అందుకోసం ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నానంటే నీ మహిమను నాకు ఒక్కసారి చూపించు అనే పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని తలంచాను, కానీ అది వెనక్కి తీసుకుంటున్నాను.
మళ్ళా క్లాసులో ఆ వాక్యాన్ని మీకు బోధిస్తానంటే సత్యాన్ని బయలుపరుస్తాను. ప్రభు ఇచ్చిన తలంపులు మీ మధ్యలో పంచుకోవడమే. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు రాయాల్సిన విషయాలు సమయం లేక పుస్తకాలు రాయలేక వాక్య విభాగాలు ఇలా పలుస్తూ వచ్చాను. దేవుని వాక్య విభాగాన్ని నాకు కష్టం అనిపించలేదు, శ్రమ అనిపించలేదు. శ్రమలో రాజబాటలు తెరిచాడు, కష్టాల్లో కన్నీళ్లు తుడిచాడు ప్రభు. ముళ్ళతో కూడిన బాటల్లో షారోన్ లోయలు చూపించాడు. ముళ్ళతో కూడిన బాటల్లో ఎన్నో రోజెస్ చూపించాడు, ఎన్నో పద్మాలు చూపించాడు. బురద లోయల్లో లిల్లీస్ చూపించాడు దేవుడు. బురద లోయల్లో ఈ లోయల్లో నడిచి 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 నా జీవితంలో లభించినటువంటి ఆ మకరందాన్ని మీ ముందు పెడుతున్నానే. కానీ మరి ఏ విధంగా దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడం లేదు నేను. ఎంత చెప్పినప్పటికీ చాలా అల్పమైంది మీతో చెప్తున్నాను, కానీ ఎంత తక్కువగా మీ దేవుని సైన్యం చెప్తున్నాను, కానీ అంత ఘనమైన స్థానాలు మీ మధ్యలోని ఇప్పి చెప్పడం లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. విషయాన్ని గురించి కూడా తర్వాత 33 అధ్యాయం గురించి మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగలక ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వందనములు ప్రభు. నీ సత్యమైన జీవం కలిగిన నీ వాక్యం తండ్రి, ఇది భూపరాలను లేకం చేసింది, భూమి మీద దిగి వచ్చింది, భూమి మీద నుంచి ఫలం పరలోకాన్ని తీసుకువెళ్ళింది ప్రభు. అందులో సిలువ మధ్యవర్తిత్వాన్ని వహించింది. సిలువ ఇవ్వబడిన క్రీస్తు నీవు మధ్యవర్తిత్వాన్ని వహించావు ప్రభు. తండ్రి అటువంటి ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ నీ సిలువ ప్రేమ తండ్రి ప్రభు. ఎంత చెప్పినా తీరదు, ఎంత ఆత్మకు నువ్వు బయలుపరిచినా తీరదు తండ్రి, ఇంత బోధించినా తీరదు ప్రభు. ఆత్మను ఆకర్షించుకునేటటువంటి ఈ స్థానాలు అనేక ఆత్మల్ని ఆకర్షించుకోవటానికి తండ్రి మీరు కృప చూపించండి. అనేక ఆత్మల్లో జీవం పోయటానికి ప్రభు మీరు కృప చూపించండి, మీరు నడిపించండి తండ్రి. దేవా గరుడానికి వందనములు తండ్రి, స్తోత్రములు. మహాగరుడానికి వందనములు ప్రభు. మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి, మీ ఘనమైన నామానికి అధిక మహిమ తెచ్చుకోమని ప్రభు. అనేకులకు నాకు దీవెనకరంగా చేయమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.